హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన భారీ మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1970ల నాటి జపాన్ నేపథ్యంలో మొదలైన ఈ కథ ముంబై మాఫియాను అడ్డంగా తాకే విధంగా సాగుతుంది. సత్య దాదా పాత్రలో ప్రకాష్ రాజ్ గారు, ఆయనతో పాటు ముంబైలో అడుగుపెట్టే ఓజస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్ ఆకట్టుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో ముంబై వదిలి వెళ్ళిపోయిన గంభీర మళ్ళీ తిరిగి రావడం, ఆ మధ్య ఓమి, ఇమ్రాన్ హష్మి గ్యాంగ్ చెలరేగడం, కన్మణి ప్రియాంక మోహన్ గారు ఈ క్యారెక్టర్ చేశారు. ఈ అమ్మాయి జీవితంలోకి రావడం వంటి అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. అసలు కొత్తదనమేమీ లేకపోయినా సింపుల్ కథను సుజిత్ పకడ్బందీగా స్క్రీన్ ప్లేతో నడిపించాడు. పవన్ కళ్యాణ్ శక్తివంతమైన ఆరా, గంభీర లుక్, స్టైలిష్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. మధ్య మధ్యలో ఎమోషనల్ సన్నివేశాలను జోడించడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ప్రియాంక మోహన్తో ఉన్న ఎమోషనల్ బ్యాక్ స్టోరీ, ఇంటర్వెల్ బ్లాక్, పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ వంటి సన్నివేశాలు హైలైట్గా నిలిచాయి. మొదటి భాగం ప్యూర్ మాస్ ఎంటర్టైన్మెంట్గా రగిలిస్తే రెండవ భాగం కొంత స్లో అయినా ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ ఎత్తుకు వెళ్ళింది. తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి బలంగా నిలిచింది. చిన్న సన్నివేశాలకే అదనపు హై ఇచ్చేలా పనిచేసింది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇంత పవర్ఫుల్ ప్రెజెంటేషన్ ఇంతవరకు చూడలేదని అనిపించేలా సుజిత్ తన అభిమాన హీరోని మరింత స్టైలిష్గా, ఎమోషనల్గా చూపించాడు. నటీనటుల పరంగా పవన్ కళ్యాణ్ ఎనలేని ప్రదర్శన ఇవ్వగా, ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ప్రకాష్ రాజ్కు మంచి రోల్ లభించగా, ప్రియాంక మోహన్ చిన్న పాత్రలోనూ ఆకట్టుకుంది. శ్రేయా రెడ్డి, హరీష్ ఉత్తమన్ సహా మిగిలిన వారు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు అన్నీ బాగుండగా, ముఖ్యంగా తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. మొత్తం మీద సింపుల్గా కథను పవన్ కళ్యాణ్ క్రేజ్, సుజిత్ ట్రీట్మెంట్, తమన్ స్కోర్ కలిపి పెద్ద స్థాయిలో ఎలివేట్ చేశారు. తమన్ గారు ఇప్పుడే ఈ రేంజ్లో మ్యూజిక్ కొడితే అఖండ 2కి ఇంకా చెవులు పగిలిపోవడమే అన్న ఫీలింగ్ కూడా ఆడియన్స్లో ఉంది. సో మీరెవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, కథ పరంగా చూడకుండా ఆయనను ఒక వింటేజ్ లుక్లో చూడాలి అనుకుంటే వెంటనే మీ నియర్ బై థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ.